పహల్గామ్ లో మన భారతీయుల మీద దాడి చేసిన ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులో ఎల్ఈటి టాప్ కమాండర్ అయిన అల్తాఫ్ అల్లీని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు గాళ్ళు పక్కా ప్లాన్ తో పహల్గామ్ లోని మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే బైసరన్ లోయలోకి వచ్చి అక్కడ ఉన్న టూరిస్టుల్లో 26 మందిని చంపేశారు. అలాగే 20 మందికి పైగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ టెర్రరిస్ట్ గాళ్ళు చంపే ముందు హిందువా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకుని హిందువుల్ని చంపేసి మళ్ళీ ఈ విషయాన్ని మీ మోదీకి చెప్పండి అని కొందరిని ప్రాణాలతో వదిలేశారు. పహల్గామ్ లోని ఒక లోకల్ పర్సన్ ఆ టెర్రరిస్టుల గన్ సౌండ్స్ విని అక్కడికి వెళ్లి ఇంజ్యూర్ అయినటి వాళ్ళని మోసుకుంటూ వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. అలాగే పహల్గామ్ లోని లోకల్ పీపుల్ టూరిస్టులకి ఉండడానికి చోటు, తినడానికి ఫుడ్ ని మరియు ట్రాన్స్పోర్ట్ ని ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఈ టెర్రరిస్ట్ గాళ్ళకి హెల్ప్ చేసినటువంటి ఆదిల్ తోకర్ హుసేన్ ఇంటిని, అలాగే ట్రాల్లో ఆసిఫ్ షేక్ ఇంటిని, చోటిపురే గ్రామంలో షాహిద్ అహ్మద్ కుట్టే ఇంటిని, మతలం ప్రాంతంలోని టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ ఇంటిని, మురాన్ ప్రాంతంలోని హస్సన్ ఉల్లక్ ఇంటిని, ఎహ్సాన్ అహ్మద్ షేక్ ఇంటిని, కాచీపురం ప్రాంతంలోని హరీస్ అహ్మద్ ఇంటిని, ఈ 7 మంది ఇళ్లని కూల్చేశారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని బండిపురాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో నిషేధిత టెర్రర్ అవుట్ఫిట్ లష్కర్ ఈ తైబా టాప్ కమాండర్ అల్తాఫ్ అల్లీని సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అలాగే పాకిస్తాన్ కు వెళ్లే సింధు నది నీటిని మన భారత ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది. ఈ విషయంపై పాకిస్తాన్ ఎక్స్ మినిస్టర్ గారు ఏమన్నాడంటే, సింధు నదిలో మంచి నీళ్ళైనా పారాలి, లేదంటే భారతీయుల రక్తమైనా పారాలని కొవ్వుతో అహంకారంతో మాట్లాడాడు. ఈసారి పాకిస్తాన్ కు మన భారతదేశం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, ఇక జీవితంలో మన భారతదేశం వైపు చూడాలంటే వన్నులో వణుకు పుట్టాలి ఆ పాకిస్తాన్ వాళ్ళకి.